హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అందుకున్న మరో ఘనత గురించి అయితే తెలుసుకుందాం. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. 155కు పైగా చిత్రాల్లో తన డ్యాన్స్తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తూ అందరూ పోస్టులు అయితే చేయడం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్త ఏం కాదు. నంది అవార్డుల నుంచి పద్మవిభూషణ్ వరకు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. అయితే ఇంకోసారి తెలుగు వారందరూ గర్వించేలా చేశారు మన చిరంజీవి గారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారో కూడా తెలుసుకుందాం. చిరంజీవి గారు తన 45 ఏళ్ల సినీ కెరీర్లో 156 చిత్రాల్లో చిరంజీవి గారు నటించారు. ఇప్పటి వరకు 537 పాటలలో 24,000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. నిజానికి టాలీవుడ్లో డ్యాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చిరంజీవి గారే. ఇక మెగాస్టార్కి గిన్నీస్ రికార్డు దక్కడంతో సోషల్ మీడియాలో మామూలు హంగామా లేదు. చిరుకి గిన్నీస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మెగాస్టార్కి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. ఇక కెరీర్లో విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర చిత్రం చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందంటూ డైరెక్టర్ వశిష్ఠ చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మెగాస్టార్ టాప్ 3 మూవీస్లో ఇది చోటు దక్కించుకుంటుందంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో 5 హీరోయిన్లు కూడా నటిస్తున్నారని బయట వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు త్రిష, ఆషికా రంగనాథ్ పేర్లు మాత్రమే రివీల్ చేశారు. ఇంకా మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్, ఈషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నట్లు టాక్. ఇక రావు రమేష్ ఇందులో విలన్గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని బయట వినిపిస్తుంది. చిరంజీవి చివరగా కనిపించిన సినిమా బోలాశంకర్. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టడంతో యంగ్ టైగర్ వశిష్ఠకు చిరు అవకాశం ఇచ్చారు. బింబిసార చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎక్స్ట్రా మూవీ బజ్.